క్షమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ శ్లోకంలో బ్రాహ్మణులు ఆచరించవలసిన కర్మల గురించి పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఇంద్రియాలను నిగ్రహించడం, మనస్సుని అదుపులో పెట్టుకోవటం, తపస్సు చేయడం, శరీరాన్ని మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవటం, తన జీవితానికి కావలసిన వరకే సంపాదించుకోవడం, శరీరాన్ని మనస్సుని శుచిగా ఉంచుకొని ఓర్పు వహించి కపటం లేకుండా సక్రమమైన ప్రవర్తన కలిగి త్రికరణ శుద్ధిగా ఉండడం, నిరంతరం వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేయడం, తద్వారా జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఇతరులకు మార్గదర్శకం చేయడం, భగవంతుణ్ణి నమ్మడం, వేదాల మీద శాస్త్రాల మీద నమ్మకం కలిగి నిరంతరం అధ్యయనం చేయడం, గురువుగారి మీద అత్యంత భక్తి కలిగి ఉండడం, ఇవన్నీ బ్రాహ్మణులు ఆచరించవలసిన కర్మలు. ఈ కర్మలన్నీ బ్రాహ్మణునికి స్వభావ సిద్ధంగా పుట్టినవే. ఈ కర్మలు ఆచరిస్తేనే అతన్ని బ్రాహ్మణుడు అని అంటారు. స్థూలంగా చెప్పాలంటే వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేసి వాటిని ఆచరించి వాటిని శిష్యులకు బోధించి ఆ విధంగా వేద విజ్ఞానాన్ని గురు శిష్య పరంపరగా తల్లిదండ్రులు తమ కుమారులకు ఇచ్చే వారసత్వ సంపదగా తరతరాలుగా వ్యాప్తి చెందించడం, మానవులను ధర్మ మార్గంలో నడిపించడమే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. ఇవే బ్రాహ్మణులు చేయవలసిన కర్మలు. ఇవి చెయ్యని వాడు పుట్టుకతో బ్రాహ్మణుడే అయినా కర్మరీత్యా స్వభావరీత్యా బ్రాహ్మణుడు కాడు అనే విషయం చెప్పక్కర్లేదుగా.